హలో అందరికీ. ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న దావత్ ఉంది. అందుకోసమని ఈరోజు 5 కేజీస్ చికెన్ బిర్యానీ అయితే చూస్తున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే చికెన్ని వాష్ చేసుకొని అందులోకి గల్లుప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని ముక్కలన్నిటికీ మసాలా పట్టేలా పట్టించుకున్నాం. ఇప్పుడైతే బగార్ కోసం ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న 7 టమాటో వేసుకొని టమాటో ముక్కలు మెత్తబడ్డాక అందులోకి కొత్తిమీర, మెంతి కూర, పుదీనా వేసి కాసేపు వేగనిచ్చాం. ఇప్పుడైతే అందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నాం. చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చుకొని అందులోకి కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాం. కాసేపు ప్లేట్ మూసి ఉడకనిచ్చుకుంటే చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయాయి. చికెన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ ఇదంతా పక్కన పెట్టేసుకున్నాం తీసి. ఇంకా అదే డబ్రాలో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేట్ మూసేసాం. ఎక్కువగా మిక్స్ చేస్తే రైస్ అనేది తునిగిపోతుంది. ఇక 90% ఉడికిపోయింది రైస్. ఇప్పుడైతే సైడ్లో పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని స్లోగా 4-5 టైమ్స్ అయితే గరిటెతో కిందికి పైకి అన్నాం. మొత్తానికి ముక్కలు బిర్యానీలో మిక్స్ అయిపోయాయి. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పాటు కింద తవా పెట్టుకొని దమ్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ. బాయ్ బాయ్.